సో ఈ పేపర్ లో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేమంటే ప్రీవియస్ పేపర్ తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంది. అంటే మెయిన్స్ ఈ పేపర్ లో ఇంత సబ్ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ బట్ మనం అప్పుడప్పుడు కొంచెం మరీ టఫ్ గా ఉన్నటువంటి పేపర్స్ ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో కొంచెం ఈజీగా ఉన్నటువంటి పేపర్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నామండి. ఇది మనకి ప్రీవియస్ మోడల్స్. ఒకప్పుడు మనకి 2016 కి బిఫోర్ ఈ స్టాండర్డ్ లోనే ఉండే ఈ పేపర్స్. ఓకే, సో ఇక చూద్దాం. 141 దగ్గర నుంచి చూడండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. ఫస్ట్ వన్ 141 చూడండి. ఆల్ బగ్స్ ఆర్ వార్మ్స్. నెక్స్ట్ సమ్ వార్మ్స్ ఆర్ మదర్స్. నెక్స్ట్ నో మదర్ ఇస్ ఏ ఫ్లై అని ఇచ్చాడు. మదర్ గా సారీ మోత్. నో మోత్ ఇస్ ఏ ఫ్లై. ఫస్ట్ వన్ చూడండి. నో ఫ్లై ఇస్ ఏ వామ్ అని ఇచ్చాడు. ఫ్లై కి వామ్ కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. సరే ఇది ఫ్లై. ఫ్లై ఏది వామ్ కాదని ఇచ్చాడు. మనకి అది మోత్ ఏది వామ్ ఫ్లై కాదని ఇచ్చాడు, కానీ వామ్ కి ఫ్లై కి రిలేషన్ చెప్పలా. రెండోది ఆల్ మోత్స్ బీయింగ్ బగ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మోత్స్ అన్ని బగ్స్ అవటానికి అవకాశం ఉంది, ఛాన్స్ ఉందిగా, పాసిబిలిటీ కాబట్టి ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ సేమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి. ఆల్ బగ్స్ ఆర్ worms, some worms are moths, no moth is a fly. First one, all worms are bugs అని ఇచ్చాడు. worms అన్ని bugs, may or may not. No bug is a fly అని ఇచ్చాడు. bug కి fly కి రిలేషన్ తెలియదు, may or may not. So answer is neither one nor 2 follows. Okay, next, some stars are planets. నో ప్లానెట్ ఈజ్ ఏ మూన్. ప్లానెట్ ఏది మూన్ కాదు అని ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ నో స్టార్ ఈజ్ ఏ మూన్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సమ్ స్టార్స్ ఆర్ మూన్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో రెండు ఉన్నాయి కాబట్టి ఏం తీసుకుంటాం? కాంప్లిమెంటరీ పెయిర్. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్, విచ్ ఈస్ యూనివర్సల్ కాంప్లిమెంట్. నెక్స్ట్ న్యూ మ్యాజిక్ ఈజ్ ఏ ట్రిక్ అని ఇచ్చాడు. మ్యాజిక్ ఏది ట్రిక్ కాదు. నెక్స్ట్ ఆల్ చామ్స్ ఆర్ ట్రిక్స్. చామ్స్ అన్ని ట్రిక్స్ అని ఇచ్చాడు. ఆల్ హోక్స్ ఆర్ చామ్స్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ నో మ్యాజిక్ ఈజ్ ఏ హాక్స్. మ్యాజిక్ కి హాక్స్ కి నో అన్నాడు, ఓకేగా. నో చామ్ ఈజ్ ఏ మ్యాజిక్ అని ఇచ్చాడు, ఇది కూడా ఓకేగా. సో ఆన్సర్ ఈస్ బోత్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి. ఆల్ హాక్స్ ఆర్ ట్రిక్స్ అని ఇచ్చాడు, ఇది ఓకే. రెండోది ఆల్ ట్రిక్స్ ఆర్ చామ్స్ అని ఇచ్చాడు, మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ ఆల్ వాచెస్ ఆర్ క్లాక్స్. వాచెస్ అన్ని క్లాక్స్ అని ఇచ్చాడు. సమ్ క్లాక్స్ ఆర్ టవర్స్. క్లాక్స్ లో కొన్ని టవర్స్ అని ఇచ్చాడు. ఆల్ టవర్స్ ఆర్ పోల్స్. టవర్స్ అన్ని పోల్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ అట్లీస్ట్ సమ్ పోల్స్ ఆర్ క్లాక్స్ అని ఇచ్చాడు. పోల్ కి క్లాక్ కి రిలేషన్ సమ్ అన్నాడు, ఓకే. ఆల్ టవర్స్ బీయింగ్ వాచెస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ కాబట్టి ఓకే. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ వన్ చూడండి. డేటా ఇచ్చినట్టున్నాడు, బ్లడ్ రిలేషన్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు చూడండి. ఎం ఈజ్ ది మదర్ ఆఫ్ బి. ఎం అనేటువంటి పర్సన్ బి యొక్క మదర్ అని ఇచ్చాడు. ఎం ఈజ్ ది మదర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఎం. ఏ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఎం. ఓకే, నెక్స్ట్ ఎన్ ఈజ్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ బి. ఎన్ అనేటువంటి పర్సన్ బి యొక్క ఓన్లీ బ్రదర్ అని ఇచ్చాడు. అంటే ఇంకా బికి సిస్టర్సే కానీ బ్రదర్స్ ఉండే అవకాశం లేదు. సి ఈజ్ మ్యారీడ్ టు ఎన్. సి అండ్ ఎన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. సో ఎన్ మేల్ మెంబర్ కాబట్టి సి అనేటువంటి పర్సన్ ఫిమేల్ తీసుకుంటున్నాను. ఓకే, సి ఈజ్ మ్యారీడ్ టు ఎన్. క్యూ ఈజ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ సి. సి యొక్క ఓన్లీ చైల్డ్ క్యూ అని ఇచ్చాడు. జెండర్ క్లారిటీ లేదు. ఎన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్. ఎన్ అనేటువంటి పర్సన్ కి సిస్టర్స్ లేరు అంటే బి కన్ఫామ్ గా మేల్ మెంబర్ అయి ఉండాలండి. జే ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఏ. జే అనేటువంటి పర్సన్ ఏ యొక్క ఫాదర్ అని ఇచ్చాడు. మనకి జే అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యొక్క ఫాదర్ అని ఇస్తున్నాడు. ఇది వడిచ్చినటువంటి దానికి రిలేటెడ్ గా వడిచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇందుట్లో సి అండ్ ఎన్ లైఫ్ పార్ట్నర్, ఏ అండ్ ఎం లైఫ్ పార్ట్నర్. ఇక ఫర్దర్ గా వడిచ్చినటువంటి దాని మీద డిపెండ్ అయి తీసుకోవటమేనండి. నెక్స్ట్ డేటా 150 దగ్గర నుంచి ఉంది చూడండి.
8 people, PQ, RST, UV and W live separate floors of the 8th floor building. Ground floor is number 1 అని ఇచ్చాడు, టాప్ ఫ్లోర్ ఇచ్చాడు 2 and etc. and so on. Bottom to top 1 to 8. ఓకే, ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఇక బాటమ్ టు టాప్ 1 to 8 తీసుకుంటున్నాను. వన్ బై వన్ చూడండి. P live on the floor number 5. P అనేటువంటి పర్సన్ 5th ఫ్లోర్ అని ఇచ్చాడు. P live on the floor number 5. ఓన్లీ 2 people between P and Q. P కి Q కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. ఎబోనా బిలోనా అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. 2 రకాల అవకాశాలు ఉన్నాయి, బోత్ పాసిబిలిటీస్ తీసుకుంటున్నానండి. Q ఈజ్ లివ్ ఎబో P. Q అనేటువంటి పర్సన్ P కన్నా పైనే అని ఇచ్చాడు, అంటే లెఫ్ట్ సైడ్ పనికిరాదు, రైట్ సైడే రావాలి. P live, Q live ఎబో P. నెక్స్ట్ వి లివ్ ఇమీడియట్లీ అబో ఎస్. వి అనేటువంటి పర్సన్ ఎస్ కి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు, ఎక్కడో తెలియదు. వి లివ్ ఇమీడియట్లీ అబో ఎస్. టీ లివ్ ఇమీడియట్లీ అబో ఆర్. టీ అనేటువంటి పర్సన్ ఆర్ కి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు, ఆర్ కి ఇమీడియట్లీ అబో టీ. టీ లివ్ ఇమీడియట్లీ అబో ఆర్. ఓన్లీ 1 person బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. టీ లివ్ ఎబో డబ్ల్యూ. టీ అనేటువంటి పర్సన్ డబ్ల్యూ కన్నా పైన అని ఇచ్చాడు, టీ ఆర్ డబ్ల్యూ తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ టీ లివ్ ఎబో డబ్ల్యూ. యూ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. యూ అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వి అండ్ ఎస్ కాన్సిక్యూటివ్ గా ఉండాలంటే విఎస్ ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీ ఆర్ డబ్ల్యూ తీసుకుంటే యూ ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు యూ అనేటువంటిది ఆడ్ నెంబర్ ఫ్లోర్ సరిపోతుంది, ఇంతకన్నా వేరే అవకాశం లేదు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 155 దగ్గర నుంచి చూడండి. డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. చూడండి, డేటా సఫిషియన్సీ 5-star బిల్డింగ్ అని ఇచ్చాయండి. కన్సిస్టింగ్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1, టాప్ ఫ్లోర్ వచ్చేటప్పటికి 5, బాటమ్ టు టాప్. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అని స్పెసిఫిక్ గా ఇచ్చేసాడు. ఓకే, డిఫరెంట్ పీపుల్ HIJKL అని ఇచ్చాడు. హూ లివ్ ఆన్ ది లోయర్ మోస్ట్ ఫ్లోర్, నథింగ్ బట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరున్నారు అని అడుగుతున్నాడండి. బాటమ్ టు టాప్ 1 2 3 4 5 తీసుకుంటున్నానండి. ఓకే, బాటమ్ టు టాప్ 1 2 5 తీసుకుందాం. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ చూడండి. జే లివ్ ఇన్ ది ఫ్లోర్ నెంబర్ 3. జే అనేటువంటి పర్సన్ 3rd ఫ్లోర్ లో ఉన్నాడని ఇచ్చాడు. కే లివ్ ఇమీడియట్లీ బిలో ఎల్. కే అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ బిలో ఎల్, బట్ వాడు ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. కే లివ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. కే అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అంటే కే ఇక్కడ ఎల్ ఇక్కడ, ఇంతకన్నా వేరే అవకాశమే లేదు. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఎవరు, ఫస్ట్ అండ్ సెకండ్ లో ఎవరెక్కడో తెలియదుగా. సో ఓన్లీ 1 నుంచి క్లారిటీ లేదండి. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఓన్లీ 2 నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఏమైనా చెప్పొచ్చా అనేటువంటిది చూద్దాం. 2 ఎలోన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 2 people బిట్వీన్ ఎల్ అండ్ హెచ్ అని ఇచ్చాడు. ఎల్ కి హెచ్ కి మధ్యలో 2 members, క్లారిటీ లేదు. ఎల్ లివ్ అబో హెచ్ అన్నాడు, బట్ నో యూస్. జే లివ్ ఇమీడియట్లీ బిలో కే. జే అనేటువంటి పర్సన్ కే కి ఇమీడియట్లీ బిలో అని ఇచ్చాడు. ఓకే, జే ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఆడ్ నెంబర్ లో ఉండాలి అన్నాడు. ఇప్పుడు మనకి జే అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఓన్లీ 2 people బిట్వీన్ ఎల్ అండ్ హెచ్ అని ఇచ్చాడు. ఎల్ లివ్ అబో హెచ్ అన్నాడు. సపోజ్ ఎల్ ఇక్కడ హెచ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కే జే. జే లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఎల్ ఇక్కడ తీసుకుని ఎల్ ఇక్కడ తీసుకుని 2 members తర్వాత హెచ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు జే అండ్ కే 1 after ది అబో ఉండి జే ఆడ్ నెంబర్ లో ఉండే అవకాశం లేదుగా. ఈ రెండిట్లోనే రావాలి. ఎవరు, కే అనేటువంటి పర్సన్, జే అనేటువంటి పర్సన్, కానీ జే ఆడ్ నెంబర్ రాదుగా. సో ఇది పనికొచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ మనకి ఈ అరేంజ్మెంట్ తీసుకున్నట్లయితే ఓకే అవుతుందండి. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో రిమైనింగ్ మెంబర్నేగా ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకోవాల్సింది. సో చెప్పేయచ్చుగా. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 follows. వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరు అన్నాడు, క్లారిఫై చేసే ఇచ్చండి. ఓకే, నెక్స్ట్ 156 చూడండి. అమాంగ్ VWXYZ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్, హూ సిట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది లైన్. మొత్తం మీద మనకి రో అరేంజ్మెంట్ లో 5 members అని ఇచ్చాడు. ఫేసింగ్ నార్త్ అన్నాడు. చూడండి, 1 2 3 4 5 మిడిల్ లో ఉన్నటువంటి పర్సన్ కావాలి మనకి. ఫస్ట్ వన్, డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జెడ్. జెడ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డబ్ల్యూ అన్నాడండి. లేదు, జెడ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డబ్ల్యూ. 2 రకాల అవకాశాలు ఉన్నాయి.
ఓకే, ఎక్స్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఎక్స్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూ యొక్క నైబర్ అని ఇచ్చాండ్. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీలో చెప్పలేము. వి సిట్స్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ వై. వి అనేటువంటి పర్సన్ వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. సెకండ్ పాసిబిలిటీ పనికిరాదుగా. సో ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటే ఎక్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఎవరున్నారనేది కన్ఫామ్ గా మనం చెప్పేయచ్చండి. 1 alone ఈజ్ సఫిషియంట్. ఓకే, ఇప్పుడు సేమ్ 2 alone తీసుకుంటున్నానండి. 2 alone అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఎక్స్ అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అంటే ఎదర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ ఏదైనా అవటానికి ఛాన్స్ ఉందండి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి. ఎక్స్ కి వి కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. ఏదర్ పాసిబిలిటీస్. వై సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ వి. వై అనేటువంటి పర్సన్ వీకి రైట్ సైడ్ లో ఉండాలి. బట్ ఇమీడియట్లీ రైట్ అని చెప్పాల. ఫస్ట్ పాసిబిలిటీలో యునిక్ ఛాన్స్ ఉంది కానీ సెకండ్ దాంట్లో మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఉంది, చెప్పలేము. వై డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. వై అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండటానికి వీల్లేదంటే ఇది పోయినట్టే. ఓకే, సెకండ్ పాసిబిలిటీ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీ తీసుకున్న వై అనేటువంటి పర్సన్ వీక్ రైట్ సైడ్ అని చెప్పాడు కానీ ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం క్లారిఫై చేయలేము. అంటే వై డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అన్నాడు. దానికన్నా ముందర వై ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ వై. సారీ ఇమీడియట్లీ లేనండి చెప్పేయచ్చు. సో తీసుకోవచ్చుగా. ఇమీడియట్లీ అన్నాడు కాబట్టి కండిషన్ ఓకేనండి. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 follows. ఓకే, నెక్స్ట్ 157. అవుట్ ఆఫ్ PQRST అండ్ PQRST డస్ ఆర్ ఎన్స్ మోర్ దాన్ 40,000. ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క అమౌంట్ 40,000 కన్నా ఎక్కువ అని అడుగుతున్నాడండి. ఫస్ట్ వన్ చూడండి. ఎస్ ఎన్స్ మోర్ దాన్ ఓన్లీ ఆర్ అండ్ టీ అని ఇచ్చాడు. మొత్తం మీద 5 members 1 2 3 4 5. ఎస్ ఎన్స్ ఓన్లీ ఆర్ అండ్ టీ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ ఆర్ అండ్ టీ కన్నా మాత్రమే ఎక్కువ. ఓన్లీ అన్నాడు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ లో ఆర్ అండ్ టీ ఎలా అయినా ఉండొచ్చు. అంటే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ పిఎన్స్ మాక్సిమం. పి అనేటువంటి పర్సన్ యొక్క అమౌంట్ మాక్సిమం అని ఇచ్చాడు. టీఎన్స్ 50,000 అని ఇచ్చాడు. టీ అనేటువంటి పర్సన్ 50,000 అన్నాడు కానీ టీ అనేటువంటి పర్సన్ మినిమమా లేకపోతే సెకండ్ పాసిబిలిటీ అనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మనకి ఆర్ యొక్క అమౌంట్ ఎంత అనేది కన్ఫామ్ గా అడిగింది వాడు. ఇప్పుడు ఆర్ అండ్ టీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కన్ఫామ్ గా తెలియదుగా. సో మరి ఆర్ అండ్ టీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కన్ఫామ్ గా తెలియకుండా మనం క్లారిఫై చేయడానికి అవకాశం ఉందా మనకి? ఓన్లీ 1 నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో జాగ్రత్త చూడండి. మనకి టీ అనేటువంటి పర్సన్ యొక్క అమౌంట్ కనుక అబ్జర్వ్ చేస్తే 50,000 అని ఇచ్చాడు. ఓకే, ఎస్ అనేటువంటి పర్సన్ మోర్ దాన్ ఓన్లీ ఆర్ అండ్ టీ అని ఇచ్చాడు. బట్ ఆర్ అండ్ టీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది క్లారిటీ లేదు మనకి. మరి అలాంటప్పుడు టీ 50,000 అంటే ఆర్ అనేటువంటి పర్సన్ టీ కన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే ఎంతో తెలియదు. ఒకవేళ తక్కువ అయినా కూడా 40,000 అనేది మనం కన్ఫామ్ గా చెప్పడానికి అవకాశం ఉందా అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం ఆర్ ఎన్స్ మోర్ దాన్ 40,000 అన్నాడు. అది మే ఆర్ మే నాట్ మనం క్లారిఫై చేయలేము. ఓకే, ఓన్లీ 1 నుంచి క్లారిటీ లేదు. ఓన్లీ 2 చూద్దాం. క్యూఎన్స్ లెస్ దాన్ ఓన్లీ పి. క్యూ అనేటువంటి పర్సన్ పి కన్నా మాత్రమే తక్కువ. ఆర్ ఎన్స్ లెస్ దాన్ క్యూ. క్యూ ఎన్స్ 80,000. ఆర్ అనేటువంటి పర్సన్ క్యూ కన్నా తక్కువ అని ఇచ్చాడు. ఎంత తక్కువ తెలియదు. అగైన్ క్యూ యొక్క అమౌంట్ 80,000 అని ఇచ్చాడు. ఓకే, సో ఇది ఓన్లీ 2లో ఇచ్చింది, క్లారిటీ లేదు. ఓన్లీ 1 పోనీ ఇప్పుడు దీంట్లో ఏమైనా మిక్స్ చేద్దామా అంటే ఇక్కడ ఎస్ అనేటువంటి పర్సన్ అని చెప్పాడు. ఓకే, మనకి పి అనే పర్సన్ మాక్సిమం అని ఇచ్చాడు. టీ ఎర్న్స్ 50,000 అని ఇచ్చాడు. టీ అనేటువంటి వాడు ఈ రెండిట్లో ఎక్కడున్నాడు అనేది కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. సో ఆన్సర్ ఈజ్ నైదర్ 1 or 2 follows. ఓకే, నెక్స్ట్ 58th ప్రాబ్లం. 158 చూడండి. డిఎస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. హౌ ఈజ్ సక్సెస్ రిటన్ ఇన్ ది కోడ్ లాంగ్వేజ్. సక్సెస్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే సక్సెస్ ఫస్ట్ వన్ చూడండి. సక్సెస్ ఈజ్ నెసెసరీ evil is written as 8145. Evil is amongst us is written as 3874. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి వర్డ్ తీసుకున్నట్లయితే evil అనేటువంటిది కామన్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ అనేటువంటిది కామన్ గా ఉంది. నెక్స్ట్ అమాంగ్ అజ్ అక్కడ ఉన్నటువంటివి. ఇక్కడ సక్సెస్ నెససరీ అనేది ఇక్కడ ఉన్నటువంటి. మరి అలాంటప్పుడు సక్సెస్ కి ఏ నెంబర్ వస్తుంది అనేది కన్ఫామ్ గా చెప్పలేంగా.
ఓకే, సో ఓన్లీ 1 నుంచి కన్ఫామ్ గా పనికిరాదు. ఓన్లీ 2 చూడండి. మార్కెటింగ్ ఈజ్ మ్యాజిక్ మెటీరియల్ ఈజ్ రిటర్న్ యాజ్ 4629 అండ్ సక్సెస్ మంత్ర ఈజ్ మార్కెటింగ్ ఈజ్ రిటర్న్ యాజ్ 2564. ఇందుట్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 2 పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో కనుక చెక్ చేసినట్లయితే మనకి సక్సెస్ అనేటువంటిది రెండో దాంట్లో ఉందండి. రెండిట్లో పోనీ కామన్ గా ఉన్నటువంటివి ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే మార్కెటింగ్ కామన్ గా ఉంది, ఈజ్ అనేటువంటిది కామన్ గా ఉంది. నెక్స్ట్ మ్యాజిక్ కానీ మంత్ర కానీ తీసుకున్నట్లయితే మంత్ర అనేటువంటిది కూడా కామన్ గా ఉంది. జాగ్రత్త చూడండి, మనకి ఇందుట్లో సక్సెస్ అనేటువంటిది పక్కన పెడితే రిమైనింగ్ మంత్ర అనేటువంటిది కామన్ గా ఉందండి, ఈజ్ అనేది కామన్ గా ఉంది, మార్కెటింగ్ అనేది కామన్ గా ఉంది. సో డిఫరెంట్ గా ఉన్నటువంటి నెంబరేగా. రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 అనేటువంటిది, 4 అనేటువంటిది, 6 అనేటువంటిది కామన్ గా ఉంది. సో ఆన్సర్ చెప్పేయచ్చు కదండి అప్పుడు. సో సక్సెస్ అనేటువంటి దానికి ఓన్లీ 2 నుంచి క్లారిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Among the 6 friends A to F sitting around a circular table facing the center, who sitting immediately left of C? C కి immediately left side లో ఉన్న పర్సన్. మనకి అరౌండ్ ది సర్క్యులర్ టేబుల్ 6 మెంబర్స్ అని ఇచ్చాయండి. ఓకే, ఫేసింగ్ ది సెంటర్. హే సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ అని ఇచ్చాయండి. అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. అదే ఏ అనేటువంటి పర్సన్ ఎఫ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాయండి. ఓకే, ఏ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. బి ఇస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ అన్నాడు. బి అండ్ ఈ రెండిట్లో ఉండొచ్చు కానీ ఎవడెక్కడో తెలియదు మనకి. మరి అలాంటప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హూ ఈస్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సి అంటే బి అండ్ ఈ కాదని చెప్పొచ్చు, ఇంకా మిగిలిన పర్సనేగా. ఓకే, సో ఓన్లీ 1 నుంచి క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఓన్లీ 2 చూద్దాం. ఓన్లీ 2 కనుక అబ్జర్వ్ చేస్తే సేమ్ పాసిబిలిటీస్. ఈ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ బి అండ్ ఎఫ్. ఈ అనేటువంటి పర్సన్ యొక్క నైబర్స్ బి అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఏదర్ సైడ్స్ లో బి అండ్ ఎఫ్ ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ డి. బి ఎక్కడుంటే బికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డి తీసుకోవచ్చు, బట్ ఎక్కడో క్లారిటీ లేదు. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్, సి అనేటువంటి పర్సన్ నైబర్స్ అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి వస్తాడు. అప్పుడు బికి ఆపోజిట్ లో డి వచ్చే అవకాశం ఉందా? లేదుగా. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ, ఒకవేళ ఇక్కడ ఎఫ్ వచ్చారనుకోండి, ఇక్కడ ఎఫ్ వస్తే మనకి ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ యొక్క నైబర్ ఏమని చెప్తున్నాడు మనకి, సి అని ఇచ్చాడు. పోనీ అక్కడ తీసుకుంటే మరి బి అండ్ డి ఆపోజిట్ వచ్చే అవకాశం ఉందా? లేదు. ఒకసారి చూడండి, ఈ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ బి అండ్ ఎఫ్. దాని తర్వాత ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ డి. బికి ఆపోజిట్ లో డి ఉండాలి. బికి ఆపోజిట్ లో డి ఉండాలి కాబట్టి బి యొక్క పొజిషన్ క్లారిటీ ఉంటే గానీ కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్, సి అనేటువంటి పర్సన్ నైబర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎఫ్ ఎక్కడ తీసుకున్నా ఆ పర్సన్ యొక్క నైబర్ మనకి సి అవుతున్నాడు అంటే కన్ఫామ్ గా బికి ఆపోజిట్ డి వచ్చే అవకాశమే లేదు, బ్రేక్ అవుతుందండి. వాడు ఇచ్చినటువంటి కండిషన్ లోనే కాంట్రడిక్షన్ ఉంది. Okay, so answer is 1 alone is sufficient. Next 160 దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే డేటా ఇచ్చాడు. జోన్ 10 people. 10 people sitting in 2 parallel rows containing 5 people in each. First row లో ఉన్నవాళ్ళు JKLMN and all are facing the north direction. Second row PQRST and all are facing the south direction. But not necessarily in the same order. Each person also like different cartoon characters. ఏవో కార్టూన్ క్యారెక్టర్స్ ఇచ్చాడు, బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఓకే, మొత్తం మీద 2 ప్యారలల్ లోస్ తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి. 1 2 3 4 5. 1 2 3 4 5. నార్త్ ఫేసింగ్ 5 మెంబర్స్, సౌత్ ఫేసింగ్ 5 మెంబర్స్. ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం JKLMN ఆల్ ఆర్ ఫేసింగ్ ది నార్త్ అని ఇచ్చాయండి. రెండోది సౌత్ JKLMN. 1 by 1 చూద్దాం. ఇంకా జాగ్రత్త చూడండి. ఎన్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది రో. ఎన్ అనేటువంటి పర్సన్ మిడిల్లో ఉన్నాడని ఇచ్చాయండి. ఓకే, అండ్ ఫేసింగ్ ది వన్ హూ లైక్ టామ్. ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరో తెలియదు కానీ ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ టామ్ అని ఇచ్చాయండి.
ఎస్ ఫేసెస్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ జెర్రీ. ఎస్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సారీ దానికన్నా ముందర ఇంకో కండిషన్ ఉంది. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ లైక్ టామ్. ఎస్ కి టామ్ కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు. ఎస్ కి టామ్ కి మధ్యలో వన్ పర్సన్ అంటే ఏదర్ సైడ్స్ లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందిగా. ఎన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ టామ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎస్ రావడానికి ఛాన్స్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఫేసెస్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ జెర్రీ. ఎస్ అనేటువంటి పర్సన్ జెర్రీ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఉన్నాడని ఇచ్చాడు. ఇక్కడ జెర్రీ తీసుకోవచ్చు, ఇక్కడ జెర్రీ. ఓకే, జెర్రీ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఎస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ది వన్ హూ లైక్ జెర్రీ. కే అనేటువంటి పర్సన్ కి జెర్రీ క్యారెక్టర్ ఇంట్రెస్టెడ్ పర్సన్ కి మధ్యలో 2 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ టూ పీపుల్ జే అండ్ ది వన్ హూ లైక్ కే అండ్ హూ లైక్ జెర్రీ అని ఇచ్చాడు. కే ఫేసెస్ ది వన్ హూ లైక్ ఆస్వాల్డ్. కే అనేటువంటి పర్సన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఆస్వాల్డ్ అనేటువంటి క్యారెక్టర్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ పి ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ నార్ ది వన్ హూ లైక్ ఆస్వాల్డ్. ఓకే, P is neither immediately neighbor of S nor the one who like Oswald. P అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు, అగైన్ ఆస్వాల్డ్ యొక్క నైబర్ కూడా అవటానికి వీల్లేదని ఇచ్చాడు. అంటే P అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో రావటానికి వీల్లేదు. P అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో రావటానికి వీల్లేదు. అంటే టామ్ అయినా అవ్వచ్చు, ఆస్వాల్డ్ అయినా అవ్వచ్చు, అది కన్ఫామ్ గా తెలియదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. P is neither immediate neighbor of S nor Oswald. P faces one of the immediately neighbor of L. P అనేటువంటి పర్సన్ L యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఉండాలి. P does not like Oswald అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా P ఇక్కడ ఉండాలండి. సో P ఇక్కడ ఉండాలి. L యొక్క నైబర్ కి ఆపోజిట్ లో అంటే L అనేవాడు బోత్ రోస్ లో ఎన్ యొక్క నైబర్ ఎలా అయినా అవటానికి అవకాశం ఉంది. ఎం ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ ఎల్ యొక్క నైబర్ అవ్వాలి అంటే ఇంతకన్నా అవకాశం లేదు. సో ఇందుట్లో కూడా ఇంతకన్నా అవకాశం లేదు, ఎందుకంటే ఎన్ కి లెఫ్ట్ సైడ్ లో ఎల్ తీసుకుంటే ఎం నైబర్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ ది వన్ హూ లైక్ డొనాల్డ్ డక్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎల్. ఎల్ యొక్క నైబర్ మనకి డొనాల్డ్ డక్ అయ్యే అవకాశం లేదు. సో ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. T is not the immediately neighbor of P and faces the one who like Ben 10. T అనేటువంటి పర్సన్ P యొక్క నైబర్ అవటానికి వీల్లేదు అండ్ వీడు బెన్ 10 కి ఆపోజిట్ లో ఉండాలి అని ఇచ్చాడు. అగైన్ ఇక్కడ P యొక్క నైబర్ అవటానికి వీల్లేదంటే T ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ బెన్ 10 తీసుకుంటానండి. ఓకే, నెక్స్ట్ ఆర్ ఫేసెస్ ది వన్ హూ లైక్ సూపర్ మ్యాన్. ఆర్ యొక్క ఆపోజిట్ లో సూపర్ మ్యాన్ అని ఇచ్చాడు. ఆర్ యొక్క ఆపోజిట్ లో సూపర్ మ్యాన్ రావాలి అంటే ఆర్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ సూపర్ మ్యాన్ రావాలండి. సెకండ్ పాసిబిలిటీలో ఆర్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ సూపర్ మ్యాన్ రావాలి, ఇంకంతకన్నా అవకాశం లేదు. ఆర్ ఫేసెస్ ది వన్ హూ లైక్ సూపర్ మ్యాన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ది వన్ హూ లైక్ స్పైడర్ మ్యాన్ ఫేసింగ్ నార్త్. స్పైడర్ మ్యాన్ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఎన్ అయినా అవ్వచ్చు, ఎం అయినా అవ్వచ్చు. P does not faces the one who like స్పైడర్ మ్యాన్. P కి ఆపోజిట్ లో స్పైడర్ కాదు అంటే ఎస్ కి ఆపోజిట్ లో స్పైడర్ అయి ఉండాలండి. ఎస్ కి ఆపోజిట్ లో స్పైడర్, ఎస్పి అని రాస్తున్నానండి. ది వన్ హూ లైక్ బ్యాట్ మ్యాన్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ నూడీ. ఓకే, ది వన్ హూ లైక్ బ్యాట్ మ్యాన్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ నూడీ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే సౌత్ అవకాశం ఉంది. సో నూడీకి రైట్ సైడ్ ఎవరని చెప్తున్నాడు, ది వన్ హూ లైక్ బ్యాట్ మ్యాన్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ నూడీ. ఇక్కడ బ్యాట్ మ్యాన్ ఛాన్స్ ఉందండి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బ్యాట్ మ్యాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ నూడీకి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఎస్ డస్ నాట్ లైక్ బ్యాట్ మ్యాన్ అని ఇచ్చాడు. ఎస్ అనేవాడు బ్యాట్ మ్యాన్ కాదు అంటే ఫస్ట్ వన్ పోయినట్టేగా, సెకండ్ వన్ పనికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ వన్ లో అబ్జర్వ్ చేస్తే నార్త్ ఫేసింగ్ లో మిగిలినటువంటి పర్సన్ జే, సౌత్ ఫేసింగ్ లో మిగిలినటువంటి పర్సన్ అబ్జర్వ్ చేస్తే క్యూ మిగిలిపోయాడు. ఎల్ యొక్క నైబర్ ఇందాక ఏం కాదని చెప్పాడు, డొనాల్డ్ డక్ కాదని ఇచ్చాడు. అంటే ఆర్ అనేవాడికి డొనాల్డ్ డక్ తీసుకోండి. ఇంకా వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఒక క్యారెక్టర్ ఏదో మిగిలిపోయింది చూడండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో డెక్స్టర్ మిగిలినట్టుంది చూడండి. సో ఎన్ అనేటువంటి పర్సన్ కి డెక్స్టర్ తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 168 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు చూడండి.
A to H sitting around a circular area with equal distance to each other, but not necessarily in the same order. Some of the people facing the center, while some of the people facing the outside. So around the round table మనకి 8 members అని ఇచ్చాయండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్, D sits second to the left of B, B facing outside. B అనేటువంటి పర్సన్ అవుట్ సైడ్ అని ఇచ్చాయండి. D sits second to the left of B. D అనేటువంటి పర్సన్ బికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్, బి ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకే, ఏ అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ డి. మనకి ఏ అనేటువంటి పర్సన్, ఎఫ్ అనేటువంటి పర్సన్ డి యొక్క నైబర్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. హెచ్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ, క్లారిటీ లేదు. సి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్, నో క్లారిటీ. E sits immediately right of G, no use. D sits third to the left of E, no use. D facing the same direction as H. F sits immediately right of C అని ఇచ్చాడు. సో F అనేటువంటి పర్సన్ Cకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండాలి అంటే F ఎక్కడుండి C ఎక్కడుంటేనే ఛాన్స్ వస్తుందండి. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏ తీసుకోవచ్చు. ఫస్ట్ లో ఎఫ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నాడు. ఏ అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ డి అంటే ఎలా అయినా రావచ్చు అనుకున్నాం. ఏ ప్లేస్ లో ఎఫ్ తీసుకుంటే సికి ఇమీడియట్లీ రైట్ సైడ్ అయ్యే అవకాశం లేదు, లాస్ట్ లో ఉంది చూడండి. అది ఎఫ్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను చూడండి. ఏ అండ్ ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ వన్, హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. సో హెచ్ ఇక్కడ రావాలి. ఏకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే వాడు అవుట్ సైడ్ ఉంటే అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్, సి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో సి అన్నాడు. హెచ్ యొక్క ఫేసింగ్ వచ్చేసింది. నెక్స్ట్, ఏ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జి అని ఇచ్చాడు. ఈ అనేటువంటి పర్సన్ జీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అన్నాడు. ఆ రెండిట్లో ఈ అండ్ జి ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఏ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జి. నెక్స్ట్ వన్, ఏ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జి. డి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. డి అనేటువంటి పర్సన్ ఈకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి అంటే ఈ ఎక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో తీసుకోవచ్చు. ఓకే, దానికన్నా ముందర ఈ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జి అంటే జి ఇక్కడ తీసుకోవడమేగా, ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఈ తీసుకోవచ్చు అండి. ఈ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ డి. డి ఈస్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ. డి అనేటువంటి పర్సన్ ఈకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, డి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ హెచ్ అని ఇచ్చాడు చూడండి. డి అండ్ హెచ్ సేమ్ అని ఇచ్చాడు. హెచ్ సెంటర్ కాబట్టి డి సెంటర్ తీసుకుంటున్నాను. ఎఫ్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఓకే, ఎఫ్ అండ్ జి ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, ఎఫ్ అండ్ జి సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. జి అవుట్ సైడ్ కాబట్టి ఎఫ్ కూడా అవుట్ సైడ్ తీసుకుంటాం. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 73 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 173 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్. ఇది నార్మల్ మోడలేనండి, బట్ ఒకసారి లాజిక్ చెప్పి వదిలేస్తాను, మీరు ట్రై చేయండి. ఎందుకంటే బేసికల్ మోడల్, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఇన్పుట్ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ చూడండి. మిడిల్ నుంచి 21, 40, 21, 40. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి సిక్స్త్ స్టెప్ కదా, 21, 40 ఇచ్చినట్టున్నాడు చూడండి. ఓకే, 21, 40. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినట్టు 21, 40 కదా, 18, 21, తర్వాత 32, 40, తర్వాత 67, 96. మిడిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ పాసిబిలిటీ నుంచి లెఫ్ట్ టు రైట్ తీసుకుంటూ వచ్చాడు. అగైన్ వర్డ్స్ తీసుకున్నట్లయితే ఇవి కూడా అంతే. ఏ సి, తర్వాత హెచ్ ఐ, తర్వాత ఓ టి, ఇలా లెఫ్ట్ టు రైట్ తీసుకుంటూ వచ్చాడు. సేమ్ యాజ్ 1 by 1 తీసుకుంటే ఫస్ట్ స్టెప్ చూడండి. లెఫ్ట్ సైడ్ 21 తీసుకున్నాడు, రైట్ సైడ్ 18 తీసుకున్నాడు. సో రైట్ సైడ్ లోయెస్ట్ నెంబరు, సెకండ్ లోయెస్ట్ నెంబర్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. అలా 1 by 1 అక్కడి నుంచి పెంచుకుంటూ వచ్చాడు. అగైన్ వర్డ్స్ తీసుకుంటే మనకి సెకండ్ స్టెప్ లో వర్డ్స్ తో స్టార్ట్ చేశాడు. రైట్ సైడ్ లోయెస్ట్ పాసిబిలిటీ ఏ స్టార్ట్ చేశాడు, లెఫ్ట్ సైడ్ సి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ అండి. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్ అయితే ఏమీ కాదు, ఈజీగా మనం ట్రై చేయొచ్చండి. డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 179 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 79 ఆన్వర్డ్స్ స్కోర్డ్ అని క్వాలిటీసేగా, ఇవి కూడా మనం నార్మల్ గా చేసేటువంటి మోడల్సే, ఇబ్బంది ఏం లేదు, ఆపుతున్నానండి. నెక్స్ట్ 86 to 90 చూడండి. లాస్ట్ వన్ కంపారిజన్ ఇచ్చాడు చూడండి. 186 దగ్గర నుంచి తీసుకుంటున్నాను. లాజిక్ ఉంది. ఈచ్ ఆఫ్ ది 6 people PQRST U హ్యాస్ డిఫరెంట్ హైట్స్. మొత్తం మీద మనకి 6 మెంబర్స్ ఇచ్చాడు చూడండి. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తున్నానండి. P ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ
త్రీ పీపుల్, మనకి పి అనేటువంటి పర్సన్ ముగ్గురు కన్నా మాత్రమే టాలర్ అని ఇచ్చాయండి. ఎస్ ఈజ్ టాలర్ దాన్ టీ, ఎస్ ఈజ్ టాలర్ దాన్ టీ బట్ షార్టర్ దాన్ యు, యు ఈజ్ షార్టర్ దాన్ పి అని ఇచ్చాడు. అంటే యు ఎస్ టి, ఇంకంతకన్నా వేరే పాసిబిలిటీ లేదు. క్యూ ఈజ్ నాట్ ది టాలెస్ట్, అంటే సెకండ్ టాలెస్ట్ అయ్యి ఉండాడు. ఇక మిగిలినోడే టాలెస్ట్ పర్సన్ అయ్యి ఉండాలండి. మిగిలిన పర్సన్ ఎవరో చూడండి, పిక్యూఆర్ ద టాలెస్ట్ పర్సన్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ది సెకండ్ షార్టెస్ట్ పోలీస్, పోల్స్ అని ఇచ్చినట్టున్నాడు. సెకండ్ టాలెస్ట్ పోల్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ టాలెస్ట్ పోలీస్ 2 feet, క్యూ అనేది 2 feet అని ఇచ్చాడు. ది థర్డ్ టాలెస్ట్ పోలీస్, థర్డ్ టాలెస్ట్ పోలీస్ 5 feet టాల్ అని ఇచ్చాడు. థర్డ్ టాలెస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ దానికన్నా ముందర సెకండ్ షార్టెస్ట్, సారీ సెకండ్ టాలెస్ట్ కాదు, సెకండ్ షార్టెస్ట్ 2 feet అని ఇచ్చాడండి. నెక్స్ట్ థర్డ్ టాలెస్ట్ వచ్చేటప్పటికి 5 feet అని ఇచ్చాడు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ అయితే ఏమీ లేవండి ఇందులో. డేటా సఫిషియన్సీ ఏదైనా కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు, రిమైనింగ్ మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. బాగా సబ్స్టాండర్డ్ లో ఉన్నటువంటి పేపర్, ఈజీగా మనం మాక్సిమం స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఓకే, ఇందులో మనకి కోరెడ్ అనే క్వాలిటీస్, కోడింగ్ ఇన్పుట్ అవుట్పుట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నార్మల్ గా మనకి ప్రిలిమ్స్ మోడల్స్ కాబట్టి అవి ఆపేశాను. రిమైనింగ్ లాజిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేశాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.